మనం ఈరోజు యాంటీబయాటిక్స్ రెస్పిరేటరీ డిసీజెస్లో దాని రోల్ ఏంటి, అసలు యూజ్ చేయొచ్చా చేయకూడదా అనేది చూద్దాం. మనము రొటీన్గా మనకు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడైనా కాఫ్ కానీ కోల్డ్, థ్రోట్ పెయిన్, సోర్ థ్రోట్, హెడేక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా రిఫ్లెక్స్గా ఒక యాంటీబయాటిక్స్ ఎజిథ్రోమైసిన్ కానీ డాక్సిసైక్లిన్ కానీ రిఫ్లెక్స్గా వేసుకుంటాం. ఇది వేసుకోవచ్చా వేసుకోకూడదా అంటే వేసుకోకూడదు. ఎందుకని అంటే మోస్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో మనం అనుకున్నట్టు కాఫ్, కోల్డ్ కానీ మైల్డ్ ఫీవర్ రావటము, థ్రోట్ పెయిన్ రావటం అనేది ఇవన్నీ కూడా నార్మల్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే సింపుల్ హోమ్ రెమెడీస్, హాట్ వాటర్ తీసుకోవటం కానీ, స్టీమ్ చేసుకోవటం కానీ, యాంటీహిస్టమిన్ టాబ్లెట్స్ వేసుకోవటం కానీ దీనివల్లనే ఇంప్రూవ్ అయిపోతాయి. వీటిల్లో యాంటీబయాటిక్స్ అన్నెసరీగా యూజ్ చేయకూడదు. ఎందుకని యూజ్ చేయకూడదు అంటే ఈ యాంటీబయాటిక్స్ కనుక మీరు ఎక్కువగా ఎక్సెసివ్గా యూజ్ చేయడం వల్ల రేపు ఫ్యూచర్లో ఏదైనా పొటెన్షియల్ ఇన్ఫెక్షన్ అంటే కొంచెం డేంజరస్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినప్పుడు ఈ యాంటీబయాటిక్స్ అనేవి మీకు పనిచేయవు. సో అది చాలా డేంజర్ అవుతుంది. సో మనము హైయర్ అండ్ హైయర్ యాంటీబయాటిక్స్కి వెళ్తాము. సో ఉన్న ఎగ్జిస్టింగ్ బ్యాక్టీరియాని మనం ఈ యాంటీబయాటిక్ ఇచ్చి ఈ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ మనమే తయారు చేస్తున్నాం. సో ఇది చాలా డేంజరస్ ఇష్యూ అండి. సో రొటీన్గా ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సింపుల్ మెజర్స్ ఫస్ట్ అంటే వితౌట్ యాంటీబయాటిక్కి యూజ్ చేయడం అనేది మంచిది. తర్వాతనే యాంటీబయాటిక్కి విత్ హెల్ప్ ఆఫ్ డాక్టర్ కన్సల్టేషన్తోనే వెళ్ళాలి. డోంట్ సెల్ఫ్ మెడికేట్ యువర్ సెల్ఫ్ విత్ యాంటీబయాటిక్స్ ఫర్ సింపుల్ ఇన్ఫెక్షన్స్.